హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రూట్ కస్టర్డ్‌ని తయారు చేసుకోవడం ఎలాగో చూద్దాం. ముందుగా 1 లీటర్ మిల్క్ తీసుకోవాలి. ఇందులో 750 ఎంఎల్ మనం బాయిల్ చేసుకోవాలి. ఇంకా సైడ్ తీసుకొని 250 ఎంఎల్‌లో మనం 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ ఉంటది కదా! ఆ కస్టర్డ్ పౌడర్ మనకి మార్కెట్‌లో ఈజీగా అవైలబిలిటీ ఉంటది. దీంట్లో నేనైతే వెన్నెలా ఫ్లేవర్ తీసుకున్నాను. ఇది తీసుకొని మనం 4 టీ స్పూన్స్ ఏసి బాగా లంప్స్ లేకుండా కలుపుకోవాలనమాట. కలుపుకొని ఇప్పుడు మనకి ఇక్కడ బాయిల్ అవుతుంది కదా! బాగా మరుగుతున్న పాలల్లో ఈ కస్టర్డ్ మిల్క్ అనేది మనం దానికి యాడ్ చేసుకోవాలి స్లోగా. మనం తిప్పుతూనే కలుపుకోవాలి. ఎందుకంటే ఇది స్టార్చ్ అన్నమాట. మళ్ళీ లోపల అడుగంటేస్తది. అందుకని చెప్పేసి మనం తిప్పుతూ కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ స్లోగా ఫ్లేమ్‌ని మీడియంలో పెట్టుకోవాలి. పెట్టుకునిన తర్వాత మనం దీంట్లో నేనైతే ఇక్కడ కలర్ కోసం సాఫ్రాన్ వాడుతున్నాను. కుంకుమ పువ్వు. మీరది కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. దాని తర్వాతేంటంటే మనం ఒక హాఫ్ కప్ అంటే నేను 1 లీటర్ మిల్క్‌కి నేను ఒక హాఫ్ కప్ షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను స్వీట్‌నెస్ కోసం. ఈ హాఫ్ కప్ షుగరేసిన తర్వాత మనం తిప్పుకుంటూ ఒక 4-5 మినిట్స్ అయితే బాయిల్ చేయనియాలి మళ్ళీ. షుగర్ అన్నీ కలిసిపోయినాక కొంచెం బాయిల్ అవుతది. మళ్ళీ మరుగుతుంటది కదా! ఆ మరుగుతున్న తర్వాత మనకి గట్టి పడతది. ఆ గట్టి పడినాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు కూల్ చేయడం కోసం పెట్టుకోవాలి. ఇలా సైడ్‌కి పెట్టేసి ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ అనేవి కట్ చేసుకుందాం. డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్స్ అలాగా. నేనైతే డ్రై ఫ్రూట్స్ కొంచెం వాటర్‌లో నానపెట్టుకుంటున్నాను టేస్ట్ కోసం. టేస్ట్ బావుంటది. కొంచెం మరీ గట్టిగా ఉండే కంటే మెత్తగా ఉంటే బావుంటది. నెక్స్టొచ్చి మనకి ఇప్పుడు కొంచెం చల్లారింది. ఇదెత్తి మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని మనం 2-4 అవర్స్ వరకు ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాం. ఇంకా ఎక్కువ టైం అయినా బావుంటది. మరి అంత టైం లేదు అనుకున్నోళ్ళు ఒక కనీసం అట్‌లీస్ట్ 3 అవర్స్, 4 అవర్స్ అన్నా పెట్టుకోవాలి. ఇంకా అయిపోయింది. మనది కస్టర్డ్ అయితే రెడీ. ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇలా ఈజీగా ఫ్రూట్ కస్టర్డ్‌ని మనం ఇంట్లో అయితే తయారు చేసుకోవచ్చు. ఇంకా సమ్మర్ ఒస్తుంది కదా! ఈజీగా తొందరగా అయిపోయేదేదైనా డెజర్ట్ చేసుకోవాలంటే కూడా ఇది ప్రిఫర్ చేయొచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.